గతంలో హరీష్ రావు యొక్క ఫోన్ కూడా ట్యాప్ జరిగిందనేది ప్రధానంగా చర్చ జరిగింది. ఆ అంశానికి సంబంధించి హరీష్ రావు స్టేట్మెంట్ ఇస్తాడా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కేవలం చక్రధర్ గౌడ్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్, దానిపైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ మాత్రమే తెలంగాణ హైకోర్టులో క్వాష్ అయింది. కానీ ఇప్పుడు పోలీసులు ఇచ్చినటువంటి నోటీస్ అయితే మాత్రం మెయిన్ కేసు ఏదైతే అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు తర్వాత పంజగుట్టలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఆ కేసులో మాత్రమే ఇప్పుడు హరీష్ రావుకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ కేసులోనే ఇప్పటి వరకు విచారణ జరిగింది. ఇప్పటి వరకు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, సాక్షుల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ కేసులో అధికారులని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇందులో ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఈ కేసు అంతా జరిగిందంతా కూడా అధికారుల పాత్ర ఎంత ఉంది, అధికారులు ఏ విధంగా ఈ ఫోన్ ట్యాప్ చేశారనేది ఇప్పటి వరకు విచారణ జరిగింది. కానీ ఇప్పటి నుంచి జరగబోయేటువంటి విచారణ ఏంటంటే అధికారులు ఫోన్లు ట్యాప్ చేయడానికి వెనుక ఉండి నడిపినటువంటి వ్యక్తులు, ఎవరి ఆదేశాల మేరకు అధికారులు ఈ ఫోన్ ట్యాప్ చేయించారు, ఫోన్ ట్యాప్ చేశారు అనేటువంటి అంశానికి సంబంధించే ఈ విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు చివరి అంకంకు చేరుకుంది. త్వరలోనే 15 రోజుల నుంచి 30 రోజుల వ్యవధిలోనే ఇందులో మరొక ఛార్జ్షీట్ ఫైల్ చేసేందుకు సిట్ అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకు నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను ముందు పెట్టి హరీష్ రావును క్వశ్చన్ చేసి రెండింటినీ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎన్ని గంటల పాటు విచారణ జరుగుతుందని మనం ఇప్పుడు చెప్పలేం. కానీ కేవలం ఈ కేసులో సాక్షులను అయితే మాత్రం 1-2 గంటల పాటు మాత్రమే విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కానీ ప్రస్తుతం అయితే మాత్రం హరీష్ రావును ఎంత సమయం పాటు విచారణ జరుపుతారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కొంత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద అయితే మాత్రం బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీరందరూ కూడా ఇక్కడికి చేరుకున్నప్పటికీ కూడా లోపలికైతే ఎవరిని అనుమతించమనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు ఈ కేసులో బీఆర్ఎస్లో కీలక నేతల్లో హరీష్ రావు ఒకడు. అందులో భాగంగానే హరీష్ రావుకు ఈరోజు నోటీసులు ఇచ్చిన తర్వాత మొదటగా బీఆర్ఎస్లో కీలక నేతల్లో హరీష్ రావు మొదటిసారి ఈరోజు విచారణ కూడా హాజరైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈరోజు సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరుపుతారు. ఇందులో ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి వెంకటగిరి విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. వెంకటగిరితో పాటు సిట్ అధికారులు కూడా ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చేరుకోవడం జరిగింది. వారు స్వయంగా వాంగ్మూలాన్ని నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా ఇప్పటి వరకు సిట్కు సేకరించినటువంటి ఆధారాలు ముందు పెడతారు. మరోవైపు సిట్ అధికారులకు ఉన్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో, వారికి ఇంకా రావాల్సినటువంటి అంటే వాళ్ళకి దొరకాల్సినటువంటి జవాబులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ముందు పెట్టి విచారణ జరిపి స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎస్ ప్రవీణ్, సో మొత్తం మీద 2023 ఎన్నికల ముందు జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద 2024 మార్చిలో ఫిర్యాదు నమోదైంది. దాని ఆధారంగా అనేక మందిని విచారించింది సిట్. తర్వాత సజ్జనార్ నేతృత్వంలో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఇవాళ కీలకమైన నేత హరీష్ రావును విచారణకు పిలవడంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. హరీష్ రావు తర్వాత ఇంకా విచారణకి పిలవాలంటే ఇద్దరే ఉన్నారు, కేటీఆర్, కేసీఆర్. అలాగే తాజాగా కవిత కూడా తన భర్తకు సంబంధించి ఫోన్ ట్యాప్ అయిందని చెప్పారు, తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పారు. ఇప్పటివరకు జరిగిన విచారణ ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి జరగబోయే విచారణ ఇక ఇది తుది అంకానికి చేరుకుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు అధికారులు విచారించారు. అలాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్య మాత్రమే పొలిటికల్గా విచారణకు హాజరయ్యారు. కానీ బీఆర్ఎస్ అగ్రనేత మాజీ మంత్రి హరీష్ రావు విచారణకి హాజరవడం అనేది తెలంగాణ రాజకీయాల్లో ఒక సెన్సేషనల్ అని చెప్పుకోవచ్చు. అయితే విచారణకు వెళ్లే ముందు దీన్ని ఒక ప్రభుత్వం చేసే పొలిటికల్ జిమ్మిక్గా కొట్టుబడేశారు హరీష్ రావు. ప్రభుత్వ ఫెయిల్యూర్స్ను తాను ప్రశ్నిస్తున్నందుకు కక్ష సాధింపు ధారంలోనే విచారణకు